ఫ్రెండ్స్ టెక్నోస్ 2100 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 22, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ 15 అల్ట్రా ఇమేజ్ బయటకు వచ్చింది. ఇక్కడ చూడొచ్చు 15 అల్ట్రా చూడడానికి స్లిమ్ కనిపిస్తుంది. దీనిలో ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ కూడా డిఫరెంట్గా పెడుతున్నారు వీళ్ళు. ఏదైతే మన కెమెరా మాడ్యూల్ ఉంది దాని కింద నుంచే ఫ్యాన్ పెట్టేశారు వీళ్ళు. ఇంటేక్ అక్కడ నుంచి తీసుకుంటుంది. అవుట్ ఎగ్జిట్ వస్తారు రైట్ సైడ్ ఇచ్చారు. అండ్ కింద వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా కనిపిస్తూ ఉంది. ఐక్యూ 15 కి అల్ట్రాకి డిఫరెన్స్ ఏంటంటే ఫిజికల్ ఫ్యాన్ ఒకటి కూలింగ్ సిస్టమ్ కోసం అండ్ ట్రిగర్స్ ఉంటాయి కదా గేమింగ్ ట్రిగర్స్ టాప్ లో అవి యాడ్ చేస్తారు. ఇవి మేజర్ గా ఫిజికల్ చేంజెస్ ఉంటాయి. ప్రాసెసర్ సేమ్ ఉంటుంది. 80 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ పర్ఫార్మెన్స్ ఐక్యూ 15 లో ఉన్నట్టు 15 అల్ట్రాలో కూడా ఉంటుంది. ఇంకా కొద్దిగా గేమింగ్ కోసం ఎక్స్ట్రా హార్డ్వేర్ లెవెల్ చేంజెస్ అయితే చేస్తున్నారు. ఈ ఫోన్ చైనాలో త్వరలో లాంచ్ చేస్తున్నారు. ఇండియాకు వస్తుందో రాతో డౌటే. చూడాలి మరి ఇండియాకి తీసుకొస్తారేమో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇప్పుడు S26 సిరీస్ లో ఫైనల్లీ ఇన్బిల్ మనకి మ్యాగ్ సేఫ్ అంటారు కదా యాపిల్ వాళ్ళు మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ అదే తీసుకొని వస్తుంది. అంతేకాదు వీళ్ళు ఒక 15 వాట్ 5000 mAh వైర్లెస్ పవర్ బ్యాంక్ కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఐఫోన్ ఎయిర్ తీసుకొచ్చారు కదా బ్యాక్ సైడ్ మనం ఇలా స్టిక్ చేసి పవర్ బ్యాంక్ సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా ఒకటి లాంచ్ చేయబోతున్నారు S26 సిరీస్ తో పాటు. S26 సిరీస్ లో మొత్తం 3 వస్తాయి. S26, S26 Plus, S26 Ultra. బేస్ ఏవైతే ఉన్నాయి S26, S26 Plus Exynos ప్రాసెసర్ తో వస్తాయి. ఫస్ట్ 2 nm బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట Exynos 2600 ఆ ప్రాసెసర్ మీద అయితే వస్తాయి. అండ్ ఏదైతే టాప్ మోడల్ ఉందో అల్ట్రా ఇది క్వాల్కమ్ ప్రాసెసర్ తో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 80 Gen 5 ఇది 3 nm బిల్డ్ అనమాట. సో ఈ ప్రాసెసర్స్ తో మనం S26 సిరీస్ చూడొచ్చు. ఫిబ్రవరి ఎండింగ్ లో ఫిబ్రవరి 25వ తారీఖు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సామ్సంగ్ అఫీషియల్ గా ఇంకా ఏమీ అనౌన్స్ చేయలేదు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మనం S26 సిరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే మ్యాక్ మినీ M4 తక్కువ రేట్ కి అయితే వస్తుంది. 16GB RAM 256GB మోడల్ 50,440 రూపీస్ కి అయితే వస్తుంది. దీని మీద బ్యాంక్ ఆఫర్ 2,550 రూపీస్ SBI కార్డ్స్ మీద వస్తుంది. అండ్ మోటోలో బడ్స్ ప్లస్ బోస్ ఆడియోతో వస్తాయి. ఈ చాలా తక్కువ రేట్ కి వస్తుంది. 3,999 కి అయితే వస్తున్నాయి. ఈ రెండు డీల్స్ బాగున్నాయి. ఒకవేళ మీరు బడ్స్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మ్యాక్ మినీ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ పే ఇండియాలో 2026 ఎండ్ వరకు తీసుకొస్తాం అన్నట్లు యాపిల్ సంప్రదింపులు జరుగుతుంది. అది అయితో తెలియదు. RBI అయితే పర్మిషన్ ఇవ్వాలా, ఎందుకంటే వీళ్ళు డేటాని ఇక్కడ స్టోర్ చేయడానికి ఒప్పుకోలేదు. అండ్ ఇంకొకటి యాపిల్ కొద్దిగా ఛార్జెస్ కూడా చేస్తుంటుంది అన్నమాట. ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జెస్ ఉంటాయి. యూపీఐకి మనకి ఛార్జెస్ ఉండవు కదా, వీళ్ళు కొంచెం ఛార్జెస్ అయితే చేస్తారు. ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి అన్నమాట లిటికేషన్స్. అండ్ ప్రెజెంట్ గవర్నమెంట్ యాపిల్ మాట్లాడుతుంది. మరి చూడాలి. అన్ని సార్ట్అవుట్ అయితే ఇయర్ ఎండ్ లోపు యాపిల్ పే ఇండియాలో చూడొచ్చు. యాపిల్ నుంచి ఇంకో న్యూస్ కూడా ర్యాన్సమ్ హబ్ అని చెప్పేసి హ్యాకర్ గ్రూప్ అనమాట. ఇది వీళ్ళు డార్క్ వెబ్ లో యాపిల్కి సంబంధించి 1 TB డేటా అయితే పెట్టారు. ఈ డేటాలో ఏమేమి ఉందంటే యాపిల్ డిజైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రోటోటైప్స్, ఫ్యూచర్ డిజైన్స్ కానివ్వండి, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, డిజైన్ సంబంధించి అన్ని ఎవరెవరు దేని మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్, ఎంప్లాయీ నేమ్తో పాటు మొత్తం డేటా ఉన్నట్లయితే వీళ్ళు డార్క్ వెబ్లో అయితే పెట్టారు. అండ్ ఈ డేటా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే యాపిల్ చైనాలో కంపెనీతో పార్ట్నర్ అనమాట. వీళ్ళు డిజైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి యాపిల్కి ఒప్పందం అయితే ఉంది. లక్స్ షేర్ అని చెప్పేసి కంపెనీ ఉంటుంది. ఇక్కడ నుంచి డేటా లీక్ అయినట్లయితే రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు మాత్రం మా దగ్గర నుంచి ఏ డేటా లీక్ అవ్వలేదు, అసలు ఎలాంటి డేటా డార్క్ వెబ్లో అవైలబుల్గా లేదు, ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు. కానీ ర్యాన్సమ్ హబ్ ఏదైతే ఈ హ్యాకర్ గ్రూప్ ఉందో వీళ్ళు మా దగ్గర యాపిల్ డేటా ఉందంటున్నారు. ఎన్విడియా, LG, టెస్లా ఇట్లాంటి కంపెనీస్ డేటా కూడా ఉందంటే చెప్తున్నారు. నెక్స్ట్ మన వాట్సాప్ నుంచి వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ మేము వర్క్ చేస్తూ ఉంది. ఈ ఫీచర్ ఏంటంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, అంటే 18 ఏళ్ళలో పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ పేరెంట్స్ అయితే చూడొచ్చు అనమాట. కంట్రోల్లో ఉంటుంది. అంటే ఏం చాట్ చేస్తున్నారో చూడలేం మనం, ఏం వాళ్ళు మాట్లాడుకుంటున్నారో చూడలేం. అండ్ కాల్స్ కూడా వాళ్ళు మాట్లాడే మనం వినలేం. కానీ ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారో ఆ డేటా అయితే మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు వాళ్ళ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఏం చూడాలి ఏం చూడకూడదు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే మన రీడ్ రిసిప్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటివన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు పేరెంట్స్. ఇట్లా వాట్సాప్ అయితే ఆలోచిస్తుంది. అంటే టీనేజ్ గ్రూప్ వాళ్ళు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నారో పేరెంట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇట్లా ప్లాన్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 16 ఏళ్ళలో పిల్లలకి సోషల్ మీడియాను దూరంగా ఉంచాలన్నట్లుగా కూడా ఆలోచిస్తుంది. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ దీన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఆస్ట్రేలియాలో ఇప్పుడు 16 ఏళ్ళ పిల్లలైతే సోషల్ మీడియా అసలు యూజ్ చేయకూడదు. సేమ్ కాన్సెప్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా అప్లై చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఆలోచిస్తుంది. అది మరి అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో 16 ఏళ్ళ పిల్లలకి సోషల్ మీడియా వాడడానికి అవకాశం అయితే ఉండదు. ఈ విషయం ఎవరు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు దావోస్లో ఒక ఇంటర్వ్యూ నార్మల్గా అడుగుతారు కదా, దానిలో చెప్పారనమాట. ఆస్ట్రేలియాలో ఇలా జరిగింది కదా, 16 ఏళ్ళ పిల్లలకి ఇలా చేశారు, మేము మొత్తం స్టడీ చేస్తున్నాము, మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాము అన్నట్లుగా
అక్కడ చెప్పారు. మాకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 వచ్చింది. నోట్ 15 Pro 15 Pro Plus ఎటుపోయినాయి. సో ఇప్పుడు వస్తున్నాయి. జనవరి 29వ తారీఖు అయితే వస్తున్నాయి. రెడ్మీ నోట్ 15 Pro 15 Pro Plus రెండు వస్తాయి. 15 Pro వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా. 15 Pro Plus వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ప్లస్ మోడల్ బ్యాటరీ కూడా పెంచుతున్నారు. 6500 mAh బ్యాటరీ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇప్పుడు రెండు ఫోన్స్ లో మీకు 200 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ప్రో మోడల్ 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రో ప్లస్ లో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని స్పెక్స్ అయితే ఈ రెండు ఫోన్స్ మనం జనవరి 29వ తారీఖు చూస్తాం ఇండియాలో. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సీజీ గేమర్ అడుగుతున్నారు. గ్రాండ్ పేరెంట్స్ కి ఫోన్ కావాలంట 10 to 15,000 మధ్యలో. గ్రాండ్ పేరెంట్స్ కంటే సామ్సంగ్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సామ్సంగ్ M17 దొరుకుతుంది అక్కడ 13,000కి వస్తుంది. ఇంకా బెటర్ ఫోన్ కావాలి అనుకుంటే, అన్ని బాగుండాలనుకుంటే, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ రావాలి అనుకుంటే 16,000 దాకా వెళ్తే మోటరోలా G86 పవర్ దొరుకుతుంది. వీటి లింక్స్ ఒకవేళ కావాలనుకుంటే ప్రోడక్ట్ ట్యాక్స్ అని పెడతా ఉంటే లేదా డిస్క్రిప్షన్ లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ సామ్ ఆల్ట్మన్, జాన్ ఐవీ వీళ్ళిద్దరు కలిసి అండ్ ఓపెన్ యాపిల్ ఫార్మల్ ఎంప్లాయ్ జాన్ ఐవీ వీళ్ళిద్దరు కలిసి ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ మీద కొన్ని వర్క్ చేస్తున్నారు. ఏఐ పిన్ ఒకటి తీసుకొస్తామని చెప్పారు 2026లో. ఇప్పుడు అది పక్కకు పోయింది. ఇప్పుడు ఏఐ ఇయర్ బడ్స్ తీసుకొస్తారంట. ఈ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి నార్మల్ ఇయర్ బడ్స్ తో కంపేర్ చేస్తే. నాయిస్ క్యాన్సిలేషన్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, అండ్ ఏఐ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. పిల్ షేప్ లో ఉంటాయి. ఇవి 2026 ఎండ్ లోపు ఇదే ఫస్ట్ ప్రోడక్ట్ వీళ్ళ పార్ట్నర్షిప్ లో వచ్చేది అన్నట్లు కూడా రిపోర్ట్ అయితే వస్తుంది. దీపిందర్ గోయల్ అందరూ తెలిసే ఉంటుంది. ఇతను జొమాటో CEO. ప్రజెంట్ అయితే ఇతను రాజీనామా చేసేసాడు. ఇతని ప్లేస్ లోకి అల్బిందర్ దిన్షా ఇతనైతే బాధ్యతలు చేపట్టాడు. ఈయన కూడా ఒక పార్ట్నర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు జొమాటో గ్రూప్ లో జొమాటో ఉంటుంది, బ్లింకిట్ ఉంటుంది, డిస్టిక్ యాప్ ఉంటుంది. రీసెంట్ గా లాట్ అని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మొత్తం క్లబ్ చేశారు అనమాట. క్లబ్ చేసి దీన్ని ఈటర్నల్ గ్రూప్ అంటారు. దీనికి CEOగా ఇంతకుముందు దీపేందర్ గోయల్ ఉండేవాడు. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఈయన వచ్చేసాడు. అండ్ ఎందుకు వెళ్ళిపోయాడంటే దీపేందర్ గోయల్ ఇతను కొన్ని రిస్కీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద వర్క్ చేస్తున్నాను ఫ్యూచర్ గురించి. సో అవి బెడ్స్ కొట్టొచ్చు. ఒకవేళ ఈ బెడ్స్ కొట్టినాయి అనుకోండి, ఏదైతే సంస్థ ఉందో దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. నేను CEO కాబట్టి అందుకే నేను స్టెప్ డౌన్ అయిపోయాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇతను రకరకాల ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఒకటి బాగా వైరల్ అయింది, టెంపుల్ అని చెప్పేసి. మన బాడీ టెంపుల్ ఏరియాలో ఒక చిన్న డివైస్ అనమాట, ఇక్కడ పెట్టేస్తారు. ఇదేం చేస్తుందంటే మన బ్రెయిన్ రిలేటెడ్ బ్లడ్ ఫ్లో ఇవన్నీ మెజర్ చేస్తుంటది. యాక్చువల్ గా మనం వాచ్లు పెట్టుకుంటూ ఉంటాం హార్ట్ రేట్ ని ట్రాక్ చేయడానికి, వేరబుల్స్ ఉంటాయి కదా, ఆ టైప్ డివైజే. కాకపోతే ఇది బ్రెయిన్ రిలేటెడ్ వేరబుల్ డివైస్ అనమాట. ఈయన కాన్సెప్ట్ ఏంటంటే గ్రావిటీ రిలేటెడ్ డిఏజింగ్, అంటే మన బ్రెయిన్కి ఏదైతే బ్లడ్ ఫ్లో వెళ్తుందో కొన్ని ఏరియాస్కి, వాటి ఫ్లో తగ్గించామనుకో, రెడ్యూస్ చేసామనుకోండి బ్లడ్ ఫ్లోని, మన లైఫ్ పెరుగుతుంది. అంటే డిఏజింగ్ అంటే మనకి ఏజ్ కనపడదు, డిఏజింగ్ అవుతా ఉన్నట్లుగా ఆయన నమ్ముతున్నాడు. దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాడు. డాక్టర్స్ అయితే ఏదో పిచ్చి కాన్సెప్ట్, దీన్ని అసలు నమ్మకండి. ఇది అసలు వీళ్ళు ఒకవేళ అప్రూవల్కి వస్తుంది కదా, అప్రూవల్కి వెళ్ళింది అనుకోండి, ఏదైనా హెల్త్ రిలేటెడ్ గ్యాడ్జెట్ కానీ ఏదైనా కానీ అప్రూవల్కి అయితే వెళ్ళాలి. అది ఖచ్చితంగా అప్రూవ్ అయితే అవ్వదు. ఇవన్నీ అక్కడే ఆగిపోతాయి స్టార్టింగ్ స్టేజ్ అన్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇది హర్యానా జరిగింది. హర్యానాలో మోను అనే ఒక అబ్బాయి, అది ఒక టవర్ అనమాట, జిందాల్ టవర్ అని చెప్పేసి ఉంటుంది. 282 feet వరకు ఉంటుంది. దాని మీద పోయి 2 బీర్ బాటిల్ పెట్టేసి స్టంట్లు చేస్తున్నాడు. హ్యాండ్ స్టాండ్ అంటారు కదా, చేతుల మీద నిలబడడం. సో అట్లాంటి విన్యాసాలు చేశాడు. దాంతో పాటు ఆ పోల్స్ పట్టుకొని ఏలాడడం, కాళ్ళతో ఏలాడడం, ఇట్లాంటి అద్భుతమైన విన్యాసాలు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయి వావ్ అన్నారు. అక్కడ టవర్ సెక్యూరిటీ వాళ్ళు ఇది చూసి అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి వావ్ సర్ప్రైజ్ అన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో మన ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, మొత్తం ఆడుకుంటున్నాడు గ్లోబల్ స్టాక్ మార్కెట్ అన్నిటితో. ఇంకా ఒక 1 year అవుతుంది దగ్గర మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోతుంది ట్రంప్ తీసుకునే నిర్ణయాలకి. సో రీసెంట్గా వెనిజులా మీద అటాక్ కానివ్వండి, ఇట్లాంటి చాలా మీరు చూసే ఉంటారు. సో చాలా మందికి యుఎస్లో ట్రంప్ అంటే కూడా ఇష్టం ఉండదు అనమాట. సో అతనికి ఎగ్నెస్ట్గా అతని మీద కోపంతో ఒక అతను రెడ్ క్యాప్ పట్టుకుని ఉంటాడు. ట్రంప్ మీరు చూస్తే MAGA అని చెప్పేసి ఉంటుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పేసి క్యాప్ అనమాట. అది దాన్ని ట్రంప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆయన సపోర్టర్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఈ రెడ్ క్యాప్ ని ఇతను ఏం చేశాడంటే, కాకులకి చెనక్కాయలు ఉంటాయి అవి పెట్టేసి దాని మీద రెడ్ క్యాప్ పెట్టేశాడు. కాకు వచ్చి ఏం చేస్తుందంటే ఆ క్యాప్ ని పొడుస్తుంది, రెడ్ క్యాప్ ని పొడిచి దాని కింద పడేసి, అప్పుడు కింద ఉంటాయి కదా శనక్కాయలు, వాటిని తింటుంది. ఇట్లా రోజు ట్రైనింగ్ ఇస్తున్నాడు అతను కాకులకి. దీనివల్ల ఏమైందంటే వాటి మైండ్ లో ఉండిపోయింది అనమాట, రెడ్ క్యాప్ ని మనం పొడిచి పక్కకు పడేస్తే దాని కింద మనకి తినే ఆహార పదార్థాలు దొరుకుతాయి అని చెప్పేసి వాటికి అర్థమైపోయి రోడ్ల మీద పోయి కూడా ఎవరైనా రెడ్ క్యాప్ పెట్టుకుంటే వాళ్ళని పొడుస్తున్నాయి అవి. సో ట్రంప్ ఎగ్నెస్ట్ కాబట్టి ట్రంప్ సపోర్టర్స్ కానీ ఎవరైనా రెడ్ క్యాప్ పెట్టుకొని తిరుగుతుంటే వాళ్ళని పొడుస్తుంటే ఆనందపడుతున్నాడు. ఇదే ఇప్పుడు న్యూస్ అయితే రేపు టెక్ న్యూస్ అయితే ఉండదు. రేపు నేను ముంబై అయితే వెళ్తున్నాను. మోటో సిగ్నేచర్ మొబైల్ లాంచ్ అవుతుంది, దాని లాంచ్ ఈవెంట్కి. రేపు మోటోలో సిగ్నేచర్ మొబైల్ అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో అయితే కలుద్దాం. అప్పుడు వరకు సెలవు, బాయ్.